ప్రమాణ స్వీకారోత్సవ వేళ ట్రంప్ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ట్రంప్ మద్దతుదారులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీ తర్వాత ప్రసంగించిన ట్రంప్ తామే గెలిచామంటూ సంతోషం వ్యక్తం చేశారు. అమెరికాను తిరిగి స్వాధీనం చేసుకోబోతున్నామంటూ మద్దతుదారులకు తెలిపారు. 4 సంవత్సరాల అమెరికా క్షీణతకు కాసేపట్లో తెరపడుతుందన్న ట్రంప్ అమెరికన్ బలం, శ్రేయస్సు, గర్వంతో సరికొత్త రోజును ప్రారంభిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ట్రంప్ పిలవగానే కొడుకుతో పాటు వేదిక మీదకు వచ్చిన ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ట్రంప్ విక్టరీ ర్యాలీలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. మరోవైపు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. రాత్రి 10:30 డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా పాలన పగ్గాలు చేపట్టనున్నారు. దేశ 47వ అధ్యక్షునిగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వాషింగ్టన్ డీసీ క్యాపిటల్ హిల్లోని రోటుండా ఇండోర్లో రాజకీయ, పారిశ్రామిక రంగాలకు చెందిన అతిరథ మహారథుల సమక్షంలో అట్టహాసంగా ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమాన్ని తొలుత ఆరుబయట తలపెట్టిన గడ్డ కట్టించే చలి కారణంగా రోటుండా హాల్లోనికి మార్చారు. దాంతో రొనాల్డ్ రీగన్ తర్వాత గత 40 ఏళ్లలో ఇండోర్లో అధ్యక్ష ప్రమాణం చేస్తున్న తొలి నేతగా ట్రంప్ నిలవనున్నారు. And make America great again. Yeah. So anyway, we're going to do great things here. Thank you. We're looking forward to. Well, thank you very much. Thank you. Thank you very much. We won. We won. This is the greatest political movement in American history. And 75 days ago, we achieved the most epic political victory our country has ever seen. That's what they say. We won the popular vote for the first time of any Republican in many, many years. We swept all 7 swing states by big numbers. To also slash something else, the waste in our bloated federal bureaucracy. We will create the new Department of Government Efficiency, headed by a gentleman named Elon Musk, who's here someplace. I don't know where the hell he is. Come here, Elon. Did you see his rocket yesterday? It was captured. ఇక అమెరికా సుప్రీంకోర్టు సీజే జస్టిస్ ట్రంప్ తో ప్రమాణం చేయించనున్నారు. అటు అమెరికా ఉపాధ్యక్షునిగా జేడీ వాన్స్ ప్రమాణం చేస్తారు. ఇక ట్రంప్ ప్రమాణ స్వీకారం సందర్భంగా సంగీత కార్యక్రమాలు, పరేడ్లు నిర్వహిస్తున్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా ఆహ్వానితులను 1000 నుంచి 500 లోపునకు కుదించారు. భారత్ తరపున విదేశాంగ మంత్రి జైశంకర్ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. చైనా ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్ తో పాటు పలువురు దేశాధినేతలు తదితరులు కూడా హాజరవనున్నారు. అదేవిధంగా ఎలాన్ మస్క్, మార్క్ జుకర్బర్గ్, జెఫ్ బెజోన్, సామ్ ఆల్ట్మన్, సుందర్ పిచాయ్ పాల్గొంటున్నారు.